మధ్యన మనం చూసుకుంటే కొంతమంది అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. ప్రతిపక్షంలో ఉండి మేము వాళ్ళ తప్పులు ఎత్తి చూపుతూ ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కొంతమంది స్థాయి తక్కువ వాళ్ళు కొంతమంది మొరుగుతూ ఉన్నారు. వాళ్ళని ఏమనాలో అని అంటే కుక్కలనాలో, లేకపోతే కుక్క అన్నా కొద్దిగా విశ్వాసంగా ఉంటుంది. ఓట్లేసిన జనాలకి విశ్వాసంగా పనిచేయటం మానేసి ఎన్నికల హామీలను నెరవేర్చకుండా, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇష్టం వచ్చినట్టు ఎదురుదాడికి దిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలుతున్నారు. సిగ్గుందా అని అడుగుతా ఉన్నాను నేను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ భారతదేశంలో గుర్తుపెట్టుకోండి, ఎన్నికల మేనిఫెస్టోని 100% చేసిన దమ్మున్న మగాడు ఎవరన్నా ఉన్నారు ఒక రాజకీయ నాయకుడు అని అంటే ఆయన ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అట్లాంటి వ్యక్తి మీద అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. మీ బతుకెంత, మీరెంత? ఈ మధ్యకాలంలో పంతం నానాజీ, అసలు నీ బతుకేంటి? నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? 12వ క్లాసు పాస్ అయ్యేవో ఫెయిల్ అయ్యేవో కూడా తెలియదు. రౌడీ గూండా యాక్టివిటీలు చేసుకుంటూ ఉన్నవాడికి నీకు సంస్కారం ఎక్కడ వస్తుంది? నీ మీద ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయో తెలుసా నీకు? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ వచ్చి పోటీ చేయటం అనేది తర్వాత. ఆయన అక్కడ ఎవరు నిలబెడితే ఆయన గెలుస్తాడు నీ మీద. అది ఆయనకున్న క్రేజు. ఈవీఎంలతోని 4-5 పార్టీలతో కలిసి ఎమ్మెల్యే అయిపోయి అడ్డదారిన ఎమ్మెల్యే అయిన నీకేం తెలుసు రాజకీయ విలువల గురించి? అసలు నువ్వెంత, నీ బతుకెంత జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడానికి? నీ మీద ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయో, ఎన్ని పెండింగ్ కేసులు ఉన్నాయో తెలుసా? నేను నీ చిట్టా కొద్ది చదువుతాను. మొత్తం కాకినాడలో 9 కేసులు పెండింగ్ ఉన్నాయి నీ మీద. అమలాపురంలో ఒక కేసు పెండింగ్ ఉంది. ఏ సెక్షన్లో పెండింగ్ ఉన్నాయో కనీసం ఆ సెక్షన్లోనే తెలుసా నీకు? చార్జెస్ రిలేటెడ్ టు పనిష్మెంట్ ఫర్ క్రిమినల్ ఇంటిమిడేషన్, ఐపీసీ సెక్షన్ 506. నువ్వు క్రిమినల్వి. రెండోది చార్జెస్ రిలేటెడ్ టు వాలంటరీ కాజింగ్ హర్ట్ టు బై డేంజరస్ వెపన్స్, ఐపీసీ సెక్షన్ 324. అంటే మారణాయుధాలతోనే హత్యా ప్రయత్నం చేసావు. ఒక పబ్లిక్ సర్వెంట్ని అంటే నీకు అసలు ఎవరైనా ఒక విలువ లేదు. నీకు అసలు సమాజంలో బతుకుతున్నావో లేదో తెలియదు. రేప్ కేసు కూడా ఉంది నీ మీద. చార్జెస్ రిలేటెడ్ టు అసాల్ట్ ఆఫ్ ద క్రిమినల్ ఫోర్సెస్ టు ఉమెన్ విత్ ఏ ఇంటెంట్ టు outrage for modesty, ఐపీసీ సెక్షన్ 354 కింద కూడా నీ మీద కేసు ఉంది. చార్జెస్ రిలేటెడ్ టు పనిష్మెంట్ ఆఫ్ ఎక్స్టార్షన్, ఐపీసీ 384 సెక్షన్ కింద ఒక కేసు ఉంది. చార్జెస్ రిలేటెడ్ టు వాలంటరీలీ కాజింగ్ హర్ట్ టు డిటర్ ద పబ్లిక్ సర్వెంట్ ఫ్రమ్ హిస్ డ్యూటీ, ఐపీసీ సెక్షన్ 332 కింద నీ మీద కేసు ఉంది. అంటే ఒక పబ్లిక్ సర్వెంట్ కూడా నీ మాట వినకపోతే గుండాయిజం చేస్తావు, రోడిజం చేస్తావు, చంపేస్తామని బెదిరిస్తావా? చార్జెస్ రిలేటెడ్ టు హౌస్ ట్రెస్పాస్ అంటే ఏంటి? ఫర్ ప్రిపరేషన్ టు హర్ట్, అసాల్ట్, కబ్జాలు, రాంగ్ఫుల్ రిస్ట్రెయింట్, ఐపీసీ సెక్షన్ 452 కింద ఒక కేసు ఉంది.
charges related to every member of unlawful assembly and guilty of offences committed to cause of a common object IPC 149 కింద ఒక కేసు ఉంది. ఇంకోటి దుమ్మి కేసులు మారణాయుధాలతోనే. చార్జెస్ రిలేటెడ్ టు రైటింగ్ అంటే దుమ్మి, రైటింగ్ ఆర్మ్డ్ విత్ డెడ్లీ వెపన్స్ మారణాయుధాలతోనే ఐపీసీ సెక్షన్ 148 కింద ఒక కేసు ఉంది. నీ మీద పెండింగ్ కేసులు ఎన్ని ఉన్నాయో తెలుసా? కాకినాడలోని సీసీ నెంబర్ 324 2021 పెండింగ్ ఉంది. సీసీ నెంబర్ 1621 2021లో పెండింగ్ ఉంది. సీసీ నెంబర్ 1555 2021 పెండింగ్ ఉంది. సీసీ నెంబర్ 1135 2021 పెండింగ్ ఉంది. సీసీ నెంబర్ 2549 2022 కేసు పెండింగ్ ఉంది. సీసీ నెంబర్ 312 2019 కేసు కూడా పెండింగ్ ఉంది. భీమవరంలో క్రైమ్ నెంబర్ 163 2021 కన్విక్టెడ్. నువ్వు ఇంకా చిట్టా చదువుకుంటూ పోతే నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? గుండాయిజం, క్రిమినల్వి. ఇట్టటోడివి జగన్మోహన్ రెడ్డిని గారిని అనే ఒక స్థాయి నీకుందా? రేపు ఎలక్షన్స్లో నీకు అసలు జనం ఓటేస్తారా? ఆ ఈవీఎంలతోని 4-5 పార్టీలతోని పోటీ చేసావు కాబట్టి గెలిచావు. జగన్మోహన్ రెడ్డి గారి దాకా ఎందుకులే కానీ నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే నీకు డిపాజిట్లు కూడా దొరకవు. పోనీ నువ్వు రాజీనామా చెయ్యి, రాజీనామా చేసి ఎలక్షన్కి రా, నీకు డిపాజిట్లు వస్తాయేమో చూడు. నీకు నిజంగా దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి దాకా అక్కర్లా. నీకు జగన్మోహన్ రెడ్డి గోటికి కూడా సరిపో. నువ్వు ఆయన సత్తా ఉన్న మగాడు, ఢిల్లీని ఢీకొంటున్నాడు. కాంగ్రెస్ గవర్నమెంట్లో నువ్వు వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగి ఒక నాయకుని పట్టుకోవాలి అని అంటే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చప్రాసి పనులు చేసుకుంటూ కాళ్ళ దగ్గర కూర్చొని బతుకుతూ ఉండేవాడివి. ఈరోజు సడన్గా ఎమ్మెల్యే అయిపోయి నీ ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు కాదు. జగన్మోహన్ రెడ్డి దమ్మున నాయకుడు, ఢిల్లీని ఢీకొన్నాడు, సొంతగా పార్టీ పెట్టాడు, సీఎంగా చేశాడు, ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు పాత్ర పోషిస్తున్నారు, ప్రజల తరపున పోరాడుతున్నారు ఆయన. అట్టాడు ఆయన మీద నువ్వు నీకులాగా మేము నా కొడకల్లారా, నా డాషు అని అనలేము. సంస్కారం లేదు నీకు సంస్కారం లేదని మేము నీలాగా నేను మాట్లాడలేము. మాకు జగన్మోహన్ రెడ్డి గారు సంస్కారం నేర్పారు. పాలసీల గురించి మాట్లాడు, నీ పాలసీలు మీ హామీల గురించి మాట్లాడండి. రండి, పబ్లిక్ డిబేట్కి రండి, రా. నువ్వు కాకినాడలోనే ఎన్ని హామీలు ఇచ్చావు, ఎన్ని పెన్షన్లు ఇచ్చావు? ఒక ఎమ్మెల్యే కింద రూరల్ ఎమ్మెల్యేలో ఉండి మీ నియోజకవర్గంలో నువ్వు ఎన్ని పెన్షన్లు తీసుకొచ్చావు, ఎన్ని ఇల్లులు ఇచ్చావు, ఎన్ని సూపర్ 6లో ఉన్న హామీలు ఇచ్చావు? పిల్లల స్కూల్కి బ్యాగులే ఇవ్వలేనోడివి మీ ప్రభుత్వంలో. ఏం మాట్లాడుతున్నావు? సిగ్గు సర్వం ఉండాలి మాట్లాడడానికి. ఓ పెద్ద స్థాయిలో ఉండి ఏం మాట్లాడుతున్నావా అనేది తెలుసుకొని మాట్లాడాలి. నోరుంది కదా అని ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలు ఆయన అంటే చాలా గౌరవం. జాగ్రత్త, మహిళలు ఇంకోసారి అవాకులు చవాకులు ఏమైనా పేలితే వాళ్ళు నిన్ను కొట్టినా కొడతారు. నోరు అదుపులో పెట్టుకొని పాలన చెయ్యి, మంచిగా పాలన చెయ్యి. ఆ ప్రజలు, కాకినాడ ప్రజలకి
అన్ని హామీలు నెరవేర్చడానికి గురించి పోరాడు. ఏమీ చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ గురించి నోరు బారేసుకొని, అదేదో సామెత ఉంది, ఆకాశానికి వైపు ఉమ్ము వస్తే నీ మొహాన్నే పడుతుంది అది. అట్టా చేస్తున్నావు నువ్వు, అట్టా చేసుకుంటున్నావు. ప్రజలకి సేవ చేయి, ప్రజలకి ఏ కష్టాలు ఉన్నాయో చూసి నెరవేర్చచ్చు. ఈ ప్రజాసేవ అంటే అది అందరికీ రాదు. అది ముఖ్యంగా నీలాంటి గోండా, రేపిస్టు, ఇన్ని కేసులు ఉన్నోడివి కి మరి ఏం తెలిసిద్ది ఆ విలువ ప్రజాసేవ అంటే? తస్మాత్ జాగ్రత్త. జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఊరుకోరు. ఇంకోసారి అవాకులు చవాకులు పేలమాక ప్రజలకి సేవ చేసుకో. సేవ చేసుకుంటే మళ్ళీ ఇంకోసారి ఏమైనా అవకాశం ఇస్తారు. నువ్వు ఎలక్షన్ల దాకా వద్దు. రేపు పొద్దున్న నువ్వు టికెట్ తెచ్చుకో. రేపు టికెట్ తెచ్చుకొని నువ్వు గెలవడానికి ప్రయత్నించు ముందు. ఆ తర్వాత నువ్వు పేలిన వాగుడనే తర్వాత చూసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి దాకా అక్కర్లా. వచ్చే ఎలక్షన్లో నువ్వు టికెట్ తెచ్చుకొని నువ్వు గెలువు. రేపు రానున్న ఎలక్షన్లో నీకు డిపాజిట్లే రావు. అసలు నీకు టికెట్ ఇస్తారో లేదో గ్యారంటీ లేదు. ఎందుకు ఈ సొల్లు వాగుడు? ప్రజకి సేవ చేసి మళ్ళీ టికెట్ తెచ్చుకోవడానికి ప్రయత్నించు. ఇంకోసారి ఈ అవాకులు చవాకులు వాగుడు పేలమాక.